ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. గత నెల 31న ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది. ఇదిలా ఉండగా ఫార్ములా ఈ వ్యవహారంలో 55 కోట్ల రూపాయలను అక్రమంగా విదేశీ సంస్థలకు బదలాయించారని హెచ్ఎండిఏ కమిషనర్ దాన కిషోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో A1గా మాజీ మంత్రి కేటీఆర్, A2గా అప్పటి హెచ్ఎండిఏ ప్రిన్సిపల్ సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను, అదేవిధంగా హెచ్ఎండిఏ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ చేర్చింది. తనపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. గత నెల 31న ఇరువైపులా వాదనలు ముగించిన హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది. ఏసీబీ తరపున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఒప్పందం జరగకముందే చెల్లింపులు చేశారంటూ ఆయన కోర్టుకు తెలిపారు. బ్రిటన్ పౌండ్స్ రూపంలో 46 కోట్లు చెల్లించినట్టుగా చెప్పారు. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే వాదనలు వినిపించారు. ఏసీబీ అధికారులు నమోదు చేసిన సెక్షన్లు కేటీఆర్ కు వర్తించవని కోర్టుకు తెలిపారు. ఫిర్యాదుదారు దాన కిషోర్ తరపున సీనియర్ న్యాయవాది సిపి మోహన్ రెడ్డి వాదనలు వినిపించారు. ముగ్గురి వాదనలు విన్న న్యాయస్థానం తాము తదుపరి తీర్పిచ్చే వరకు కేటీఆర్ ను అరెస్టు చేయొద్దని తెలిపింది. ఇక ఈ అంశంపై తాజాగా హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఏసీబీ వాదనతో ఏకీభవిస్తూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది. ఇక కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టు ఆర్డర్ కాపీలో పలు కీలక అంశాలు ప్రస్తావించారు హైకోర్టు జడ్జి. హెచ్ఎండిఏ పరిధికి మించి డబ్బు ట్రాన్స్ఫర్ చేసిందని, కేబినెట్ ఆమోదం లేని లావాదేవీలపై విచారణ జరగాలన్నారు. కేటీఆర్ ఆదేశాలతోనే చెల్లింపులు జరిగాయంటున్నారు. అసలు చెల్లింపులతో ఎవరు లబ్ధి పొందారో తెలియాలని, అంతిమ లబ్ధిదారులు ఎవరో బయటపడాలని ఆర్డర్ కాపీలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ కు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని నోటీసులో ఈడీ పేర్కొంది. మరోవైపు ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణకు ఈ నెల 9న హాజరు కావాలి అంటూ ఏసీబీ నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బీఆర్ఎస్ న్యాయవాదుల బృందం కేసును సుప్రీంకోర్టులో ఫైల్ చేసింది. బుధవారం లేదా గురువారం కేసు విచారణకు వచ్చే అవకాశం ఉందని కేటీఆర్ తరపు న్యాయవాదులు చెబుతున్నారు. ఇక ఇన్ని పరిణామాల నేపథ్యంలో తాజాగా కేటీఆర్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. నా మాటలు రాసి పెట్టుకోండి. ఎదురు దెబ్బల నుంచి బలంగా పుంజుకుంటాం. మీ అబద్ధాలు నన్ను అడ్డుకోలేవు. మీ ఆరోపణలు నన్ను తగ్గించలేవు. మీ కుట్రలు నా నోరు మూయించలేవు. సత్యం కోసం నా పోరాటం కొనసాగుతుంది. త్వరలో ప్రపంచం కూడా దానికి సాక్ష్యం అవనుంది అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఏముందండి, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మేము అడిగినాం, చర్చ పెట్టు అసెంబ్లీలో అని. నువ్వు పారిపోయినావు. నీకు నన్ను ఎదుర్కొనే ధైర్యం లేదు. ఈ కేసు విషయం 4 కోట్ల ప్రజల ముందు చర్చ పెడదాం రాయనాయన అంటే రాలేదు. ఇప్పుడు కూడా అడుగుతున్నారు రేవంత్ రెడ్డి, మొగాడివైతే నువ్వు మొగాడివైతే నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో చర్చ పెట్టు, లైవ్ టీవీలు ఇట్లనే పెట్టు, నేను వస్తా. ఇవ్వలేదో ప్రజలు చూడండి, నో ప్రాబ్లం. తర్వాత నువ్వు ఏసీబీ పంపుతావా, ఈడీ పంపుతావా, ఇంకోటి పంపుతావా, దానికి కూడా హాజరవుతా, నాకేం అభ్యంతరం లేదు. కానీ నేను తప్పు చేయలేదు, చేయలేదు, అనాపైస అవినీతి చేయలేదు. కాబట్టి ఆ ధైర్యంతోనే చెప్తున్నా, న్యాయస్థానాల్లో న్యాయ పోరాటం చేస్తా. మాకు ఫార్ములా ఈ కార్ రేస్ కేసు వ్యవహారం తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో కారు రేస్ వ్యవహారం మరింత హీటెక్కుతోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి.
కేటీఆర్పై అక్రమ కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తూ ఉంటే కేటీఆర్ తప్పు చేయకుంటే ఎందుకు భయపడుతున్నాడంటూ కాంగ్రెస్ నేతలు చురకలంటిస్తున్నారు. ఇది తప్పు జరిగిందని చెప్పింది కానీ శిక్ష వేసింది కాదు. కేవలం విచారణ కొనసాగించడానికి మాత్రమే ఈరోజు కోర్టు అనుమతి ఇచ్చింది. విచారణకు సహకరిస్తాం. ఈ ముందు నుంచి కూడా కేటీఆర్ గారు 100% విచారణకు సహకరిస్తామని చెప్పాం. ఎందుకంటే మేము తప్పు చేయలేదు, అసలు అవినీతే జరగలేదు. ఇది ఎప్పుడు జరిగింది? రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన 3వ రోజే ఆ కంపెనీ ప్రతినిధులు రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ఏడాది పాటు నువ్వు ఎందుకు కేసు పెట్టలే, ఏడాది తర్వాత ఎందుకు పెడుతున్నావు? కేటీఆర్ గారు అడుగడుగునా నేను ప్రశ్నిస్తా ఉన్నాడు, నీ తప్పిదాలను బయట పెడతా ఉన్నాడు, నీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎత్తి చూపుతా ఉన్నాడు. కనుక ఏడాది తర్వాత దాన్ని బయట పెట్టినావు. రైతు భరోసా పథకం విషయంలో ప్రభుత్వం చేసిన మోసాన్ని పక్కదారి పట్టించడానికి, రైతులలో ప్రజల్లో ఆ చర్చ రానియకుండా చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా పెట్టబడ్డ ఓ చెత్త కేసు ఫార్ములా ఈ కేసు. కేటీ రామారావు గారు తన పైన పెట్టిన కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి మేము ప్రజల్లో వాస్తవాలని చెప్తూ ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని ఎండగడుతూ ఎప్పటికప్పుడు రైతాంగాన్ని మేలుకొల్పుతూ ప్రయత్నం చేస్తూనే నా మీద పెట్టబడ్డ కేసు అక్రమం అని చెప్పి వారు వేసిన పిటిషన్ విషయంలో ఇవాళ హైకోర్టు తీర్పును తీసుకొని పాపం కాంగ్రెస్ నాయకులు తంబురాలు చేసుకుంటున్నారు. మేము మళ్ళీ చెప్తున్నాం, రాసి పెట్టుకోండి, ఈ ఫార్ములా కేసులో తప్పకుండా రేవంత్ రెడ్డి శిక్షకు గురవుతాడు. కేటీఆర్ ఏసీబీ కేసులో కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. అవినీతి జరిగిన దగ్గర అసలు విచారణే వద్దని చెప్పి కేటీఆర్ కోర్టుకు పోవడం అనేది అప్రజాస్వామికమని కోర్టు చెప్పడం దీనికి ఒక ఉదాహరణ. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే దొంగతనం చేసిన తర్వాత ఆ దొంగతనాన్ని దొంగతనం కాదు అని నిరూపించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఈరోజు మానవ హక్కుల కోసం పోరాటాలు చేసేటోళ్లకు కోర్టులు బాసటగా ఉంటాయి తప్పితే దొంగల హక్కుల కోసం పోరాటము, దోపిడీదారుల హక్కుల కోసం పోరాటం చేసేటోళ్లకు కోర్టులు, చట్టాలు సపోర్ట్ చెయ్యవనే విషయం కేటీఆర్ తెలుసుకుంటే మంచిది. ఇదేదో ఆ అవినీతి చేయకంటే ముందు, ఆ అక్రమం చేయకంటే ముందు ఉండాల్సిందనేది నా వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ అభిప్రాయం కూడా. ఇలా ప్రభుత్వం ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సింది పోయి మీకు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా ఇష్టానుసారంగా నిధులను ఇతరులకు, ప్రైవేటు వ్యక్తులకు తరలించడం అనేది ఆర్థిక నేరం. ఇమ్మీడియట్ గా లేదు తీసుకురావాలని చెప్పని ఏ లోపాయిక ఒప్పందాలు లేకపోతే ఈ బాండ్స్ కానీ ఇవన్నీ విషయాలు ఈ రోజు ఏవైతే బయటకు వస్తున్నాయో, లోపాయిక ఒప్పందాలు జరగకపోయింటే అంతే ఇమ్మీడియట్ గా క్యాబినెట్ లో పెట్టకుంటే, ఎక్కడ డిస్కస్ చేయకుండా ఎందుకు ఈ రకమైన ప్రొసీజర్ ని వారు ఫాలో అయినరు? మొదట కేటీఆర్ గారు మొత్తం నేనే చేసిన, నేనే అరవింద్ కుమార్కి ఆదేశించిన, మంత్రిగా నాదే అంత బాధ్యత అని చెప్పి ప్రెస్ ద్వారా మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. సేమ్ కాంట్రడిక్టరీగా కోర్టులోనేమో నాకేం సంబంధము, నేను మంత్రిని, అధికారులు చూసుకోవాలని చెప్పి మాట్లాడారు. అంటే ఈ డ్రామాలు, ఈ నాటకాలు దేనికోసము? నిజంగా తప్పు చేయకపోతే విచారణకి అంగీకరించండి. విచారణకు వచ్చినప్పుడు ఎందుకు అడుగుతున్నారు? ఏదో ఫాల్స్ గా నన్ను ట్రాప్ చేసి రాంగ్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారని అంటారు. అరే చదువుకున్నావా, చదువుకోలేదా? పోలీస్ అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేసేటప్పుడు వీడియో పెడతారు. స్టేట్మెంట్ అనేది నువ్వు చెప్పినప్పుడు వీడియో పరంగా నీ వీడియో వాంగ్మూలం కూడా తీసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్ నాంపల్లిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ఆఫీసును ముట్టడించేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీకి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో గొడవ మొదలైంది. దీంతో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. రాళ్లు, గుడ్లను విసురుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్త తలకు గాయమైంది. ఎంపీ ప్రియాంక గాంధీపై ఢిల్లీ బీజేపీ నేత రమేష్ బిదూరి కామెంట్స్ పైన కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంపైకి రాళ్లు విసరటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు మోహరించి ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. యూత్ కాంగ్రెస్ ముట్టడికి నిరసనగా బీజేపీ కార్యకర్తలు నాంపల్లిలోని గాంధీ భవన్ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాంధీ భవన్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని నిలువరించి లాఠీచార్జ్ చేశారు. ఇది పిరికి పందల చర్య. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్ తన తీరు మార్చుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హెచ్చరించారు. పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్ర బీజేపీ ఆఫీస్ గేట్ వద్ద
దాడికి పాల్పడటం దుర్మార్గమని ఆరోపించారు ఆయన. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం పైన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు గుండాలతో కలిసి చేసినటువంటి దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పోలీసులను వెంట తీసుకొనిచ్చి బీజేపీ ఆఫీసు మెయిన్ గేట్ వరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కర్రలతో రాళ్లతో దాడులు చేయడం, బీజేపీ ఆఫీస్ పైన రాళ్లు వేయడం, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. దీని సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను అడుగుతా ఉన్నాను, మీ పోలీసులు ఈ రకంగా వివరించడం ఎంతవరకు సమంజసం అని అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్ల మీద తిరగలేరనే విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఇంకా వాళ్ళకు బుద్ధి రాలేదు. దేశంలో ఉన్నది 3 రాష్ట్రాల్లోనే. ఆ 3 రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్ అయితే 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయే పరిస్థితి ఉన్నది. రోజు రోజుకు కనుమరుగవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిరాశ నిస్పృహలతో ఈ రకంగా భౌతిక దాడులు చేయడం ఏతున్నదో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు క్షమించారని సందర్భంగా మనవి చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీదనో కార్యాలయం మీద దాడులు చేసినంత మాత్రాన మేము కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి కుంభకోణాలను, కాంగ్రెస్ పార్టీ యొక్క ఇచ్చినటువంటి హామీలను ఎట్టి పరిస్థితుల్లో మేము కాంగ్రెస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. హింసాత్మక చర్యలు ప్రజాస్వామ్య సమాజంలో ఆమోదయోగ్యం కాదని, కాంగ్రెస్ నాయకత్వం నిరాశను ఎత్తి చూపిస్తోందని అన్నారు. నేను రేవంత్ రెడ్డికి అడుగుతున్నా, అసలు ఎక్కడుంది మీ ల్యాండ్ ఆర్డర్? మీ దగ్గరనే కదా, హోమ్ మినిస్టర్ని మీ చైర్ కింద పెట్టుకున్నారు కదా. అసలు ఈ ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుందా? నేను ముఖ్యమంత్రికి అడుగుతున్నా. ఇదేనా మీరు నేర్పిస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలకి? నిరసన ప్రకటన చేయాలంటే దానికి ఒక పద్ధతి ఉంది కదా, అది మీ కార్యకర్తలకి మీరు నేర్పించలేదా రేవంత్ రెడ్డి గారు? నేను మీకు అడుగుతున్నా. మేము అనుకుంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కాలబెడదాం. మేము అనుకుంటే యాద్ పెట్టుకోండి, మేము అన్ని ఇడిసి రాజకీయంలో వచ్చినాం, గుండాయిజం చేసినాం, అన్నీ చేసినాం. కానీ ఇప్పుడు ఒక రాజకీయంలో పబ్లిక్ సేవ గురించి చేసినాం. కానీ మేము బ్యాక్ వెళ్ళాలి. బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ దాడి ఘటనపై టీపీసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ కార్యాలయంపై దాడిని మహేష్ కుమార్ గౌడ్ ఖండించారు. నిరసనలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలన్నారు. ప్రియాంక గాంధీపై ఢిల్లీ బీజేపీ నేత వ్యాఖ్యలను ఖండించాల్సిందేనని, కానీ మరో పార్టీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ దాడి మాత్రం సరికాదని అన్నారు. ఈ మేరకు యూత్ కాంగ్రెస్ను హెచ్చరించారు. బీజేపీ కార్యాలయంపై దాడిని టీపీసీసీ ఖండించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రియాంక గాంధీ మీద బీజేపీ నేత వ్యాఖ్యలు దారుణమని అన్నారు. భారతీయ సంస్కృతిపై బీజేపీ నేతల దాడిగా గుర్తించాలన్నారు. బీజేపీ నాయకత్వం ఈ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ సిగ్గుపడాలని భట్టి విక్రమార్క విమర్శించారు. శ్రీమతి ప్రియాంక గాంధీ గారి కామెంట్ చేస్తూ వారు మాట్లాడినటువంటి మాటలు, సరే నాకు ఆ మాటలు చెప్పడానికి ఇబ్బందిగా ఉంది. భారతీయ సంస్కృతి పైన, సాంప్రదాయాల పైన, భారతదేశంలో స్త్రీ పైన గౌరవం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉందని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ కూడా వారి యావత్ నాయకత్వం, దేశంలో ఉన్న నాయకత్వం అంతా కూడా ఈ దేశానికి క్షమాపణలు చెప్పి ఇటువంటి దిగజారుడు పరిస్థితుల్ని, దేశ సంస్కృతిని దిగజార్చే విధానంలో భారతీయ జనతా పార్టీ పోలుతున్నది సిగ్గుపడాలి. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళంతా ముక్త కంఠంతో ఖండించారు. గౌరవ పార్లమెంట్ సభ్యురాలు గురించి ఆ రకంగా మాట్లాడటం అనేది ఈ దేశం మీద ప్రేమ, భక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా జీర్ణం చేసుకునేటువంటి పరిస్థితుల్లో లేరు. రాజకీయ పార్టీల కార్యాలయాలపైన దాడులు చేసేదాన్ని పూర్తిగా పార్టీ పరంగా అటు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, అధ్యక్షులు నేను కానీ, లేకపోతే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మా మంత్రి. బ్యాక్ టు న్యూస్. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే రాజయ్య హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం శ్రీహరిని గెలిపిస్తే రేవంత్ రెడ్డితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని విమర్శించారు. సక్రమ సంబంధమే అయితే బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి కడియం రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. కడియం నిజ స్వరూపం తెలిసే కాంగ్రెస్ నాయకులు ఓడగొట్టేందుకు ప్రయత్నం చేశారని అన్నారు. రూపాయలు నిధులను సమకూర్చి జీవో కూడా ఇవ్వడం జరిగింది. 104 కోట్ల రూపాయలు అప్పుడున్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం, దేవాదుల కోసం ఇంకా కొంత నిధులు కావాలని అడగడం, ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ 104 కోట్ల రూపాయలతోటి నిధులు మంజూరు చేసి ఫార్ములా ఈ రేస్ విషయంలో
అక్కడ అవినీతి జరగలేదు, కేసు ఎందుకు పెట్టిన హైకోర్టు మొట్టులెత్తా అంటే కూడా ఈడీ తోటి తర్వాత ఏసీబీ తోటి ఇప్పటి వరకు నోటీసులు పంపించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. అది బఫర్ జోన్ లో ఉన్నదని చెప్పేసి దాంట్లో ఇరికిచ్చే ప్రయత్నం. ఇట్లా అనేక రకాలుగా ఏ అవకాశం వస్తే ఆ అవకాశము. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీలో మంత్రి శ్రీధర్ బాబు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మంథని నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేసిందన్నారు. రైతుల ఆనందాన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు అనవసరంగా గగ్గోలు పెడుతున్నాయంటూ విమర్శించారు. సౌకర్యాలు కల్పియాలి, వసతులు కల్పియాలి. ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటగా 30 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టినాం. దానికి తోడు మున్సిపల్ ఆఫీస్ నిర్మాణం, అదేవిధంగా డంపింగ్ యార్డ్ అందుగల సెగ్రిగేషన్, కాంపోజ్ షెడ్, ఆఫీస్ రూమ్, సెక్యూరిటీ రూమ్స్, టాయిలెట్స్, వేయింగ్ బ్రిడ్జ్ మరియు అర్జీల సమర్పణ గురించి ఒక సమగ్ర భవన నిర్మాణ కార్యక్రమానికి మొత్తం 24 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. మరి కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు వారి పర్యవేక్షణలో 6 నుంచి 7 నెలల్లో కూడా పూర్తి స్థాయిలో ఈ ఆఫీస్ నిర్మాణం కూడా జరగటం జరుగుతుంది. మంథని పట్టణంలో మొదటగా మరి బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియాన్ని నిర్మాణం చేస్తాం. కలెక్టర్ గారికి మేము చెప్పడం జరిగింది. ఈరోజు మేము చెప్పేది ఏంటంటే మంథనికి సంబంధించిన అభివృద్ధి. హైదరాబాద్లో మెట్రో విస్తరణ, రేడియల్ రోడ్ల నిర్మాణాలు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాలపై సీఎం రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీ, శామీర్పేట్, మేడ్చల్ మెట్రోల డీపీఆర్లు మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 3 మెట్రోల డీపీఆర్లకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందిన తర్వాత ఏప్రిల్ నెలాఖరుకు టెండర్లు పిలవాలని సీఎం సూచించారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో 2వ రోజు పర్యటించారు. పలు నిర్మాణ పనులకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన స్వర్ణ కుప్పం సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాబోతున్న 23 ఏళ్లలో కుప్పం భారతదేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా ఉండాలని అన్నారు. ఎవరన్నా చదువుకోవాలి అంటే బెంగళూరుకు వెళ్లటం కాదు, కుప్పంకు రావాలి. అలాంటి విద్యా సంస్థలను ఇక్కడికి తీసుకొస్తారని హామీ ఇచ్చారు. కుప్పం వచ్చే వాళ్లకు 20 నుంచి 30 ఏళ్లు ఎక్కువగా ఆయుష్ పెరిగే పరిస్థితి వస్తే అప్పుడు అందరూ వెతుక్కుంటూ కుప్పానికి వస్తారన్నారు. విజన్ 2029 తయారు చేశాను. అది ప్రజెంటేషన్ చేయడమే కాకుండా అమలు చేసేదానికి నిన్నటి నుంచే ప్రారంభించాం. దానికి కావాల్సిన నిధులు, హ్యూమన్ రిసోర్స్ అన్ని ప్రొవైడ్ చేసి ఆ విజన్ లాజికల్ గా తీసుకుపోవడం కోసం ముందుకు పోతున్నాం. కుప్పాన్ని ఒక ఆర్గానిక్. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి విడుదల రజని విమర్శలు గుప్పించారు. పేదల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఆరోగ్యశ్రీ పథకం పేదలకు సంజీవని లాంటిదన్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ను ప్రస్తుత ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు 3,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని, బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలను ఆసుపత్రులు నిలిపివేశాయని విడుదల రజని అన్నారు. కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. చేసి దీన్ని స్ట్రెంథన్ చేస్తూ ప్రజల్లో ఒక భరోసా కల్పిస్తూ మనం వైద్య సేవలు అందిస్తుంటే ఇంత సిస్టమ్ని కాదని ఈరోజు హైబ్రిడ్ మోడల్ అని చెప్పేసి, ప్రైవేట్ ఇన్సూరెన్స్ మోడల్ అని చెప్పేసి ఎందుకు వాళ్ళ వైపు చూస్తున్నారు? అంత అవసరం ఏమొచ్చింది? ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చేసరికి ఏం చేస్తాయి? అనేక రకాల క్రైటీరియా 100 పేపర్లు ఉంటాయి. విశాఖలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ క్రమంలో పర్యటన ఏర్పాట్లపై సీఎస్ కె విజయానంద్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధాని పర్యటనలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాల్సిందిగా సీఎస్ సూచించారు. విశాఖలో రోడ్డు మార్గంలో సిరిపురం కూడలి నుంచి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ వరకు రోడ్ షో జరగనుంది. ఈ ముగ్గురు కలిసి నిర్వహించే రోడ్ షో ప్రధాని పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రోడ్ షో అనంతరం ప్రధాని మోదీ బహిరంగ సభ జరగనుంది. ఈ క్రమంలో వివిధ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పేర్ని నాని ముందస్తు బెయిల్పై విచారణ వాయిదా పడింది. రేషన్ బియ్యం మాయింగ్ కేసుకు సంబంధించి మాజీ మంత్రి పేర్ని నాని హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పైన విచారణ జరగ్గా ఈ నెల 20వ తేదీకి వాయిదా వేస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే అప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు సూచించింది. ముందస్తు బెయిల్ పిటిషన్పై సోమ, మంగళవారాల్లో వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను వినేందుకు ఈ నెల 20కి వాయిదా వేశారు.
జూబ్లీహిల్స్లోని గురుబ్రహ్మనగర్ బస్తీలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. బస్తీకి సంబంధించిన ఎకరా 25 కుంటల స్థలం ఉందని, అయితే బస్తీ మొత్తం తమదే అంటూ కొంతమంది క్లెయిమ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కాలనీ వాసులు తెలిపారు. దీంతో త్వరలోనే బస్తీలో సర్వే చేసి తగిన చర్యలు తీసుకుంటామని రంగనాథ్ హామీ ఇచ్చారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్టు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించడమే తమ అత్యంత ప్రాధాన్యతని అన్నారు. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు 7 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసిందన్నారు. టికెట్స్ ఉన్న భక్తులకి శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. 10 రోజుల పాటు సిఫార్సు లేఖలు, అన్ని రకాల దర్శనాలు రద్దు చేశామన్నారు. మొదలవుతాయి. దాని తర్వాత 8 గంటలకి సర్వదర్శనాలు ప్రారంభమవుతాయి. జనవరి 10న ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామివారు స్వర్ణరథంపై ఆలయం యొక్క మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. తర్వాత 12 గంటల నుంచి హీరో అల్లు అర్జున్ సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్కు వెళ్లారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను పరామర్శించారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం శ్రీతేజ్కు కిమ్స్లో చికిత్స అందుతోంది. ఇక శ్రీతేజ్ను పరామర్శించేందుకు రామ్ గోపాల్పేట పోలీసులు అనుమతి ఇవ్వడంతో బన్నీ శ్రీతేజ్ను పరామర్శించారు. డాకు మహారాజ్ సినిమా టికెట్ రేట్ల పెంపుపైన నిర్మాత నాగవంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ చిత్రానికి టికెట్ల ధర పెంచడం లేదని నిర్మాత నాగవంశీ తెలిపారు. టికెట్ ధర పెంపు కోసం ప్రభుత్వం దగ్గరకు వెళ్లటం లేదన్నారు. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలతోనే తెలంగాణలో డాకు మహారాజ్ ఆడుతుందన్నారు. డాకు మహారాజ్కు ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించిందన్నారు. తెలంగాణలో టికెట్ ధరల పెంపు లేకపోతే తమకు ఏం నష్టం ఉండదని అన్నారు నిర్మాత నాగవంశీ. హ్యాపీ విత్ ద ప్రైసెస్ వీ హ్యావ్ రైట్ నౌ ఫర్ ద ఫిల్మ్. సో నేను అసలు ఏం రిక్వెస్ట్ చేయలేదు తెలంగాణ టికెట్ ప్రైసెస్ గురించి. అసలు ఇప్పుడున్న రేట్లకి సాటిస్ఫై అయిపోతారు? యా, వెరీ హ్యాపీ. అంటే సంక్రాంతి కదా, పెద్ద సీజన్ కదా, టికెట్ రేట్లు పెరిగితే పెద్ద సినిమాలకు ప్లస్ అవుతుంది కదా. అవును సార్, కానీ ఇప్పుడు నేను తెలంగాణలో ఉన్న ప్రైసెస్ చాలండి, నాకు అదేం ప్రాబ్లం లేదు. సో హ్యాపీ విత్ ద ప్రైసెస్ వీ హ్యావ్ రైట్ నౌ ఫర్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఈసీ ప్రకటించింది. ఒకే విడతలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని ఈసీ తెలిపింది. ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఫలితాలను ఈసీ వెల్లడించనుంది. జనవరి 10న నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. నామినేషన్లను జనవరి 17 వరకు స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు జనవరి 20 వరకు ఉంది. बूथ्स में किया गया था, दिल्ली में भी वही तैयारी है. दिल्ली में भी बूथ्स को बहुत सुंदर बनाने की कोशिश करेंगे. जब आप रोल से पोल की बात करते हैं और जब पोलिंग स्टेशन पे आएंगे तो आपका अनुभव, आपका एहसास सुखद रहे, इसकी हम पूरी प्रयास करेंगे. प्लीज कम टू वोट in larger numbers. We'll provide drinking water, toilet, signage, ramp, help desk, voter facilitation center. जो हमारे PWD मतदाता आएंगे या सीनियर सिटीजन्स आएंगे उनके लिए अलग से गाड़ी रखेंगे, वो व्हील चेयर रखेंगे या एक वॉलंटियर रखेंगे. सक्षम ऐप में जाके all the PWD voters can book the facilitation in advance अगर उन्हें कोई मदद चाहिए हमारे पोलिंग स्टेशन पे. बट हमारे మహిళలపై జరుగుతున్న దాడులకు 2 నాయకులు నిరసన తెలిపారు. మొన్న తమిళనాడు ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ బీజేపీ నేత అన్నామలై కొరడాతో కొట్టుకుంటే ఇవాళ గుజరాత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన బెల్ట్తో తానే కొట్టుకున్నారు ఆప్ నేత గోపాల్ ఇటాలియా. బీజేపీ పాలిత రాష్ట్రంలో జరిగిన వివిధ నేరాల్లో బాధితులకు న్యాయం జరగటంలో విఫలమైందని, ప్రజలను నిద్ర నుంచి మేల్కొల్పడానికి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు గోపాల్ ఇటాలియా గుజరాత్లోని సూరత్లో జరిగిన బహిరంగ సభలో తనను తాను కొరడాతో కొట్టుకున్నారు. హిమాలయ దేశాలు నేపాల్, టిబెట్ సరిహద్దులను భారీ భూకంపం వణికించింది. ఉదయం 7.1 తీవ్రతతో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ విపత్తు కారణంగా టిబెట్లో ఇప్పటి వరకు కనీసం 53 మంది మృతి చెందగా మరో 62 మంది గాయపడినట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. నేపాల్, టిబెట్ సరిహద్దుకు 93 కిలోమీటర్ల దూరంలో ఉన్న లబుచే ప్రాంతంలో ఇవాళ ఉదయం 6:35 భూకంపం సంభవించింది. టిబెట్లోని షిజాంగ్లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు నేపాల్ అధికారులు వెల్లడించారు. కొన్ని క్షణాల పాటు తీవ్ర స్థాయిలో ప్రకంపనలు రావడంతో
ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం తర్వాత టిబెట్ రీజియన్లో మరో 2 సార్లు ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. వీటి తీవ్రత 4.7, 4.9గా నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. భూకంప కేంద్రం ఉన్న టిబెట్ ప్రాంతంలో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల క్రింద పలువురు చిక్కుకున్నట్టుగా సమాచారం. బిజినెస్ అప్డేట్ చూస్తే స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. నిన్నటి భారీ నష్టాల నుంచి కాస్త ఊరట పొందాయి. రోజంతా మోస్తరు లాభాల్లో కదలాడింది మార్కెట్. ఇంట్రాడేలో 78,452 పాయింట్ల గరిష్ట స్థానాన్ని తాకిన సూచీ చివరికి 234 పాయింట్ల లాభంతో 78,199 పాయింట్స్ వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 92 పాయింట్ల లాభంతో 23,707 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇక డాలర్తో రూపాయి మారకం విలువ మరో 5 పైసలు క్షీణించి $85.73గా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ $76 వద్ద ట్రేడ్ అవుతూ ఉండగా బంగారం ఔన్స్ ధర $2,653 వద్ద కొనసాగుతోంది. ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్. స్టే విత్ us.